హలో డియర్ రాప్టర్స్, బాగున్నారా? ఏంటి సార్ కరెంట్ అఫైర్స్ అని ఇక్కడ పాప్ సింగర్ దిలీజిత్ దోసాంజే, రెబల్ స్టార్ ప్రభాస్ గారిని తీసుకొచ్చారు. యా, వాళ్ళు ఈరోజు మనకి న్యూస్లో ఉన్నారు. అవును, వాళ్ళు ఈరోజు మనకి న్యూస్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ టాపిక్ రేపు పొద్దున మీరు రాసే పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్లు రిఫ్లెక్ట్ అవ్వబోతున్న ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. బేసికల్గా మన ప్రభాస్కి అండ్ దిలీజిత్ దోసాంజేకి ఇక్కడ సంబంధం ఏంటి నేను మీతో డిస్కస్ చేస్తా. ఆ డిస్కస్ చేసే ముందు మీకు ఒక చిన్న మ్యాటర్ చెప్పాలి. యాక్చువల్లీ ఈ మ్యాటర్ దేనికి సంబంధించింది అంటే, మీ సబ్జెక్ట్ హిస్టరీ ఉంది కదా, అందులో మోడర్న్ హిస్టరీ, ఆధునిక చరిత్రకు సంబంధించిన ఒక టాపిక్గా మనం చూసుకోవచ్చు. ఈ టైం లైన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1908 నుంచి 1914 మధ్యలో మనకి జరిగిన ఒక సంఘటన. అయితే ఇప్పుడు మనం చూసిన సంఘటన ముఖ్యంగా 1914 దాని గురించి. ఓకేనా? అయితే ఇక్కడ మేజర్గా ప్రభాస్కి ఏం సంబంధం లేదు. అయితే సంబంధం మాత్రం ఈ వ్యక్తికి ఉంది. ఈయన ఎవరు? మన పంజాబ్లో పాప్ సింగర్ దిలీజిత్ దోసాంజ్ అనే ఒక పర్సన్. ఈయన మనకి కల్కి మూవీలో ఒక సాంగ్ పడతాడు కదా, భైరవ అందం అనే ఒక సాంగ్. సో అలా నేను మీకు ముందుకి తీసుకొచ్చా. ఆయన ఏమన్నారంటే, మనకి 3 days కింద కెనడాలో తన సంబంధించిన ఒక మ్యూజికల్ కన్సర్ట్ జరిగింది. ఆ కన్సర్ట్కి ఆయన ఒక పదం చెప్పాడు. ఏంటంటే, ఏ ప్లేస్లో అయితే ఏ ప్లేస్లో అయితే ఒకప్పుడు మేము రావడానికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వలేదు, ఈ రోజు ఈ ప్లేస్ మీద మా కన్సర్ట్ చూడడానికి మీరందరూ ఇక్కడికి వచ్చారు, మా కన్సర్ట్ చూడడానికి మీరు లక్షలు ఇక్కడికి వచ్చారు అని తన ఒక ఆ, జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఓకేనా? సో ఆ ఇన్సిడెంట్ని మనం ఏమంటున్నామంటే, ద షిప్ నేమ్ ఈస్ కోమగట మారు. ఇప్పుడు నేను ఇక్కడ ఏ స్టేట్మెంట్ చెప్తున్నో ఇవి మీరు నోట్ చేసుకోండి. కోమగట మారు. కోమగట మారు అంటే ఏంటంటే, అక్కడ కనబడుతున్న ఆ షిప్ పేరు, ఆ నౌక పేరు కోమగట మారు. అయితే ఏంటంటే, జపాన్లో పనిచేస్తున్న ఒక ఆంటర్ప్రెనర్, ఒక ధనవంతుడు, తన పేరు ఏంటంటే గురుదత్ సింగ్ గారు. ఓకేనా? ఈ గురుదత్ సింగ్ గారు ఏం చేశారంటే, మనకి 1900 టైంలో పంజాబ్లో చాలా క్రిటికల్గా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఫుడ్ దొరకకపోవడం కానీ, అత్యంత ఎపిడమిక్ రోగాలు, వ్యాధులు రావడం కానీ, జనాల్ని చాలా దారుణంగా ఆర్మీలోకి రిక్రూట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చూడలేక ఈ గురుదత్ సింగ్ గారు ఏం చేశారంటే, ఒక 346, అదేవిధంగా 24 మెంబర్స్ హిందూస్, 12 ముస్లిమ్స్, వీళ్ళందరి సపోర్ట్తో టోటల్గా మనకి 376 మెంబర్స్తోని ఈ కోమగట మారు షిప్ని తీసుకెళ్ళి, అంటే జపాన్ నుంచి ఈ షిప్ని కొనుగోలు చేయడం జరిగింది. ఏ దేశం నుంచి? జపాన్ నుంచి ఈ షిప్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ షిప్ని తీసుకొని ఈయన ఎక్కడికి వెళ్ళాలంటే కెనడాకి వెళ్ళడం జరిగింది. ఆ కెనడాలో వీళ్ళు వెళ్ళిన ఆ సిటీ పేరు ఏంటంటే వాంకోవర్ అని ఒక సిటీ ఉందండి. ఆ సిటీకి వెళ్ళడం జరిగితే అప్పటికే కెనడాలో 1908లో ఒక చట్టం చేయబడింది. ఆ చట్టం ఏంటంటే కంటిన్యూయేషన్. ఓకేనా? సో కంటిన్యూషన్ జర్నీ అనే ఒక చట్టం చేయబడింది. దాని ప్రకారం ఏంటంటే, మీరు ఏ దేశంలో స్టార్ట్ అవుతారో ఆ దేశంలో స్టార్ట్ అయ్యి తర్వాత దేశంలో మీరు ఎండ్ అయితేనే. ఓకేనా? అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వరంగల్ హన్మకొండ కదా, మనం ఈ వరంగల్లో స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా మనం కెనడాకి మాత్రమే వెళ్ళాలి, మధ్యలో ఏ ప్లేస్లో ఆగద్దు. అలా ఆగకుండా వెళ్తేనే మీకు ఎంట్రీ ఉంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు అలా వెళ్తారా? అప్పట్లో ఇండియాలో ఫ్యూయల్ నింపుకొని వేరే వేరే పోర్టుల్లో ఆగుతూ 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 అప్పుడు మన దేశానికి వెళ్ళొచ్చు. డైరెక్ట్గా వెళ్ళడం అంటే కుదరదు. అలాంటి ఒక దిక్కుమాల చట్టాన్ని ఈ కెనడా తీసుకొచ్చింది. మరి కెనడా తీసుకొచ్చిన దానికంటే మనం ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అప్పుడు కెనడా ఎవరి కింద రూల్ అవుతుంది? బ్రిటిష్ కింద. బ్రిటిష్ మొత్తం ప్రపంచాన్ని కాలనీస్గా తీసుకుంది. ఆ కాలనీలో వన్ ఆఫ్ ది కాలనీస్గా కెనడా ఉంది. ఈ కెనడా కూడా అంటుంది, ఇప్పుడు ఏమంటుందంటే, 2016లో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఏమని చెప్పాడంటే, భారతీయులారా, ఒకప్పుడు మీకు జరిగిన ఆ అలాంటి ఒక అసౌకర్యానికి ఇప్పుడు మేము మీకు క్షమాపణ చెప్తున్నామని ఆయన చెప్పడం జరిగిందంటే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంట్ టాపికో మీ ఇమాజినేషన్ నేను వదిలిస్తున్నా. ఓకేనా? మరి అలా కెనడాకి వెళ్తే కెనడాకి రానివ్వలేదు. మరి రానికపోయేసరికి వాళ్ళు ఏం చేశారు పాపం, ఏం చేయాలో తెలియదు. కెనడాకి వెళ్ళి ఏ టైం వెళ్ళారంటే, మనకి 1914లో వాళ్ళు ఆ మే టైంలో కెనడాకి వెళ్తే వాళ్ళు రానివ్వలేదు. రానికపోతే మళ్ళీ వాళ్ళు ఇదే 1914లో సెప్టెంబర్లో మన ఇండియాలో, అది కూడా కలకత్తా రేంజ్ దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక నౌకాశ్రయం ఉంది. ఆ నౌకాశ్రయం పేరు ఏంటంటే బడ్జ్. ఓకేనా? ఆ నౌకాశ్రయం పేరు బడ్జ్. ఈ బడ్జ్కి వస్తే అప్పటికి బ్రిటిష్ అనేది World War Iలో ఎంగేజ్ అయిపోతూ దాంతో పాటుగా ఈ నౌకలో ఉన్న వాళ్ళల్లో గదర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ నౌకలో ఉన్నారనే భయంతోని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ నౌకను రానివ్వలేదు. ఈ నౌకను ఇండియాలోకే రానివ్వలేదు. అలా చాలా మంది అక్కడున్న ఆ బ్రిటిష్ పోలీస్తో ఫైట్ చేయడం జరిగింది. ఆ ఫైటింగ్ లో 20 మంది వరకు చనిపోవడం జరిగింది. ఏదో పంజాబ్లో ఉండడానికి ఇల్లులు కరెక్ట్ లేక, కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి కెనడాకి వెళ్తే కెనడా రానివ్వలేదు.
ఓకేనా. మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తే ఇండియా కూడా బ్రిటిషర్స్ రానివ్వట్లేదు, మరి ఎక్కడికి వెళ్ళాలండి? ఇలా జరిగితే ఎక్కడికి వెళ్ళాలి? అయితే వీళ్ళ గురించి లీగల్ రైట్స్ అన్నట్లుగా వీళ్ళు అన్ని రోజులు ఎలా బతుకుతారు, ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ వీళ్ళ కోసం ఒక కమిటీ పార్టిసిపేట్ చేసింది. ఆ కమిటీని మనం ముద్దుగా షోర్ కమిటీ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఆ షోర్ కమిటీ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకి లీగల్ గా ఎయిడ్ కానీ మెడిసిన్ కానీ ఫుడ్ కానీ వీళ్ళకి అందేలాగా చూసుకుందని ఈ డేటా మనకు చెప్తుంది. అలా ఒక జాతి అహంకారానికి బలైన ఒక పంజాబీల గాఢమైన ఒక బాధాకరమైన చరిత్రగా ఈ కోమగట మారు ఎప్పటికీ మన చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది. అయితే ఈ సంఘటనతో మరి గదర్ పార్టీ అంటే ఏంటంటే, గదర్ పార్టీ మనకి 1913లో ఏర్పడింది. మిమ్మల్ని అడుగుతున్నా, ఇంకా గట్టి చెప్పాలి, నిన్నే అడుగుతున్నా, గదర్ పార్టీని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారో, ఏ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసి తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకేనా. అయితే ఇలాంటి గదర్ పార్టీ మన దేశంలో బ్రిటిష్ కలోనియల్ రూల్ ఎండ్ అయిపోవాలని పార్టిసిపేట్ చేస్తున్న ఒక సంస్థగా, ఒక శక్తిగా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఆ గదర్ పార్టీ ఏం చెప్పిందంటే, మనం బ్రిటిషర్స్ కి ఇంత లాయల్గా ఉన్నాం కదా, వాళ్ళు మన పట్ల ఎలాంటి యాక్టివిటీస్ చూపెట్టారు, మరి ఇలాంటి వాళ్ళక మనం లాయల్గా ఉండదు, మనకి ఈ సెకండ్ స్వాతంత్రం కావాలి అని ఇంకా బలంగా మన ఇండియన్స్ వాయిస్ ని రైజ్ చేయడానికి ఈ కోమగట్ట మారు అనే ఇన్సిడెంట్ చాలా బాగా యూజ్ అయింది. ఓకేనా. అలా ఈ కోమగట్ట మారు ఇన్సిడెంట్ ని మీరు చేతిలో గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి ఒక్క పాయింట్ ఎక్కువ నోట్ చేసుకోకండి. ఓకేనా. అదే విషయం మొత్తం ఇక్కడ ఇంగ్లీష్లో స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది. ఇది కోమగట్ట మారుకు సంబంధించిన డీటెయిల్ రివ్యూ. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ప్రజ్ఞా సిస్టమ్ ఒకటి వచ్చిందండి. ప్రజ్ఞా సిస్టమ్. ఈ ప్రజ్ఞా సిస్టమ్ ఎవరు లాంచ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మరి ప్రెసిడెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు? అమిత్ షా గారు. ఎవరు? అమిత్ షా. ఈ అమిత్ షా గారు ఈ ఇన్సిడెంట్ అంటే ఈ ప్రజ్ఞా సిస్టమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజ్ఞా సిస్టమ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ అ సాటిలైట్, ఇట్ ఈస్ అ సాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్. ఇలానే నోట్ చేసుకోండి. ఓకేనా. ఇట్ ఈస్ అ సాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సాటిలైట్ ఇమేజ్ సిస్టమ్ ఏం చేస్తుంది? మరి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు వీళ్ళ ప్రధానమైన కర్తవ్యం ఏంటి? ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే అంతర్గతంగా భద్రత అనేది ఉండాలని చెప్తుంది. అంతర్గతంగా భద్రత. మరి అంతర్గతంగా భద్రత అంటే ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి తాజ్ హోటల్లో కసబ్ వచ్చినప్పుడు ఒకలాంటి ఆ ఏంటి మారణ హోమం జరిగింది కదా. అది అంతర్గత సెక్యూరిటీని ఇంటర్నల్ సెక్యూరిటీని దాడి చేసినట్లయినా ఉల్లంఘించినట్లే కదా. మరి అలాంటి ఇంటర్నల్ సెక్యూరిటీ బలపడాలంటే ఇలాంటి సిస్టమ్ ఒకటి రావాలని డిఆర్డిఓ సహాయంతో ఈ ప్రజ్ఞా సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఏర్పాటు చేసిన టైంలో మీరు ఇక్కడ ఎలాంటివి ఎక్స్పీరియన్స్, ఓకే, మీరు ఇక్కడ ఎలాంటివి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అంటే నేను మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, అనేది దిక్కుంచుకోవాలి చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు ఒక రియల్ టైం విజువలేషన్లో మీకు చూపిస్తా అండి. ఏంటంటే, మీ అందరికీ ఈఫిల్ టవర్ అంటే ఇష్టమేనా? ఐఫిల్ టవర్ అది ఈఫిల్ టవర్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈఫిల్ టవర్ దగ్గరికి తీసుకెళ్తా. ఒకసారి మన ఈఫిల్ టవర్ దగ్గరికి పరిగెడతాం పదండి. ఎస్. ఇప్పుడు చూడండి, మన ఈఫిల్ టవర్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు నేను మీకు దీన్ని 3Dలో చూపెట్టాలా? ఇక చూద్దాం పదండి. ఎస్, మనం ఈఫిల్ టవర్ని ఇప్పుడు 3Dలో చూడబోతున్నాం. ఓకే. ఎస్. సో చూడండి ఎలా, ఏ రకంగా కనిపిస్తుంది ఈఫిల్ టవర్. మీకు చూస్తే ఒక రియల్ టైం విజువలేషన్ని మీకు కనిపిస్తుందా లేదా? ఇక రియల్ టైం విజువలేషన్ లాగా కనబడుతుందా లేదా? మీరు ఇది ఇంకా దీన్ని మానిటర్ చేయొచ్చు. ఏ ప్లేస్లో ఏముంది, ఎవరెవరు ఇక్కడ ఏమేమి చేస్తున్నారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది మనకి బిల్డింగ్స్ కానీ అండ్ ఏరియాస్ కానీ. చూసుకోండి ఇంత పర్ఫెక్ట్గా. చూడండి ఇక్కడ ఆ ఈఫిల్ టవర్కి ఎన్ని ఐరన్స్ ఉన్నాయి, ఎన్ని నట్స్ ఉన్నాయి, ఆ సిటీస్ ఏంటి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక బిల్డింగ్లో తీసుకెళ్తా. మనం ఈ బిల్డింగ్ లోపలికి వెళ్దాం. చూడండి, మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ లోపలికి వెళ్తున్నాం. ఇక ఓకేనా. సో చూస్తే ఈ బిల్డింగ్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ కసబ్ వాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఈ రూమ్లో ఎవరైనా చంపేస్తుండు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రూమ్కి ఎలా వెళ్ళాలి, ఏ డ్రోన్ని పంపించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎలా కాపాడాలి, ఈ రకంగా మనం ప్లాన్స్ చేసుకోవచ్చు అన్నట్లుగా. ఇలా మనకి ప్రజ్ఞా సిస్టమ్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఓకేనా. ఏ సిస్టమ్ అది? ప్రజ్ఞా సిస్టమ్. ఓకేనా. ప్రజ్ఞా సిస్టమ్ న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ ఇది ఎవరికి పడితే వాళ్ళకి రాదు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఇంటర్నల్ సెక్యూరిటీ తీసుకుంటే మాత్రమే వాళ్ళకి మాత్రమే ఈ సిస్టమ్ని అప్లికేబుల్ చేయడం జరిగింది. ఎవరు దీన్ని తీసుకోవడం జరిగింది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అంటే మనకి అమిత్ షా గారు దీన్ని తీసుకోవడం జరిగింది. ఎవరి సపోర్ట్తో? ఇది డిఆర్డిఓకి చెందిన సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ రోబోటిక్స్, ఈ సంస్థ దీన్ని తీసుకురావడం జరిగింది. వీళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అంతర్గత భద్రతని కాపాడాలి. అందులో మీరు ఏంటంటే
రియల్ టైమ్ ఇమేజింగ్ ప్రాసెస్ ని ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. రియల్ టైమ్ ఇమేజింగ్ ప్రాసెస్. మరి రియల్ టైమ్ ఇమేజింగ్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? సో ఖచ్చితంగా ఆ ప్లేస్ లో ఇక్కడ ఏం జరుగుతుంది ఇది తెలుసుకుంటే మనకు అర్థమైపోద్ది. ఒక డ్రోన్ ని పంపించి ఒక బుల్లెట్ తో వాడిని కొట్టేస్తే వాడు అక్కడ చనిపోతాడు. మన పౌరులు బ్రతుకుతారు కదా. అవో అలా దీన్ని మనం చూసుకోవచ్చు అన్నట్లుగా. ప్రజ్ఞా సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎవరి సహాయంతో తీసుకొచ్చారు? డిఆర్డో చెందిన సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ వాళ్ళతో తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం ఒక మొక్కను చూద్దామండి. ఈ మొక్క పేరు ఏంటంటే స్టారెంథెరా అరియోగ్లాసా. పేరు గుర్తుపెట్టుకోండి. స్టారెంథెరా అరియోగ్లాసా. అరియోగ్లాసా. ఓకేనా? ఎస్. ఇది మనకి ఒక కొత్త మొక్క జాతిగా వచ్చింది. మన దేశ సంబంధించిన బొటానికల్ వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. ఎక్కడ సార్ దీన్ని కనిపెట్టిందంటే మనకి హిమాలయ ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్లో. ఓకేనా? ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్లో అక్కడ కూడా అప్పర్ సుబనసిరి అనే ఒక జిల్లా ఉంటుందండి. అప్పర్ సుబనసిరి అనే ఈ జిల్లాలో ఈ స్టారెంథెరా అరియోగ్లాసాని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే దీన్ని లోకల్ కమ్యూనిటీస్ ఏమని పిలుచుకుంటారంటే దిస్ ఇస్ కాలింగ్ ఆ గోల్డెన్ టంగ్ అనే పేరుతో పిలుచుకుంటాం మనం దీన్ని. ఎందుకు సార్ దీన్ని మనం గోల్డెన్ టంగ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం అంటే యాక్చువల్ గా వీటికి సంబంధించిన ఈ పువ్వులు, ఇలాంటి పువ్వులు ఉంటాయి. ఈ పువ్వులు మనకి ఏ కలర్ ఉంటాయి చూడండి, మనకి కాస్త బ్లూష్ అండ్ పర్పుల్ కలర్ ఉంటాయి. ఈ బ్లూష్ అండ్ పర్పుల్ కలర్ నుంచి వచ్చిన ఒక మొగ్గ మనకి ఎలా కనబడుతుందంటే ఇలా మనం నాలుకని బయటకు చాపితే ఎలా ఉంటుందో అలా నాలుకలా ఇది కనబడుతుంది. అందుకే దీన్ని మనం స్టారెంథెరా అరియోగ్లాసా అనే పేరుతో మనం దీన్ని పిలుచుకోవడం జరుగుతుంది. ఇట్స్ సింగిల్ అండ్ కరెంట్ అఫేర్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ మనకి స్కార్బర్ షోల్ అనే ఒక ఐలాండ్ న్యూస్ లోకి వచ్చింది. జనరల్ గా ఇది రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతం అండి. ఒకటి వచ్చేసి మనకి చైనా దేశము, తర్వాత చూసుకుంటే మనకి ఫిలిప్పీన్స్. ఓకేనా? ఫిలిప్పీన్స్. ఈ రెండు దేశాల మధ్యలో ఇది ఒక వివాదాస్పదమైన ప్రాంతంగా మనం చూసుకోవచ్చు. జనరల్ గా ఇది ఫిలిప్పీన్స్ కి చాలా క్లోజ్ గా ఉంటుందండి, చాలా దగ్గరగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిలిప్పీన్స్ అనుకోండి, దీనికి 220 కిలోమీటర్ దూరం ఉంటుంది. కానీ చైనాకి ఒక 800 మైళ్ళ దూరంలో ఉంటుంది. 800 మైళ్ళ దూరం, దీనికి మాత్రం జస్ట్ 220 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మీరే చెప్పండి, జనరల్ గా ఇది ఎవరికి చెందింది అవుతుంది? డెఫినెట్ గా ఫిలిప్పీన్స్ చెందింది అవుతుంది. కానీ చైనా ఏమంటుంది తెలుసా? ఈ చిత్రం మరి చైనా మళ్ళీ ఏమంటుందంటే 1200 సంవత్సరంలో అంట వాళ్ళ దేశానికి చెందిన యువాన్ అనే రాజుల వంశస్థులు పరిపాలించిన కాలం నాటిది ఇది మాది, అప్పటి నుంచి ఇది మాకుంది, మీరేంటి తీసుకొని తొక్క అని చెప్తుంది. అలా చెప్పడంతో పాటు ఈ ప్లేస్ మొత్తం కూడా ఏం చేస్తుందంటే తన దేశానికి చెందిన షిప్స్ ని ఈ ప్లేస్ లో డిప్లాయ్ చేస్తుంది, అంటే మోహరిస్తుంది. పేరేంటంటే మీరు స్కార్బర్ షోలా అని గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా నేను తెలుగులో రాస్తున్నా. స్కార్బర్ షోల్ అనే ఇటీవలి కాలంలో కనబడిన ఒక అటోల్. ఇది ఏ రెండు దేశాల మధ్య ఒక వివాదాస్పద ప్రాంతం కనబడుతుందంటే మీ ఆన్సర్ ఏంటి? చైనా అండ్ ఫిలిప్పీన్స్ అని చెప్పండి. అయితే ఫిలిప్పీన్స్ ఏమని రైజ్ చేస్తుందంటే అన్క్లాస్ అని రైజ్ చేస్తుంది అట్లుగా. అన్క్లాస్ అంటే ఏంటో తెలుసా? చెప్తున్నా వినండి. అన్క్లాస్ అంటే తెలుగు ఇంగ్లీష్ లో రాయండి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అనే పేరుతో మనం దీన్ని చూసుకోవచ్చు. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా చూడండి. ఇప్పుడు ఇండియాని కొంచెం డ్రా చేస్తున్నా, అడ్జస్ట్ అవ్వండి. మీకు డ్రా కరెక్ట్గా లేకపోయినా కూడా. సో అంత మంచి ఆర్టిస్ట్ ఏం కాదండి. ఓకే, ఎస్. సరే, ఇప్పుడు చూసుకుందాం. ఇది గుజరాత్ అండి, ఇది మహారాష్ట్ర, ఇది గోవా, ఇది కర్ణాటక, ఇది కేరళ, తమిళనాడు, ఏపీ, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇదంతా మనకు తీరరేఖ కదా. ఇప్పుడు మీకు కనబడేది మొత్తం తీరరేఖ. ఈ తీరరేఖ నుంచి మీరు ఎంత దూరం వరకు ట్రావెల్ చేయగలరు? ఓకేనా? ఒక 12 నాటికల్ మైల్స్ వరకు ట్రావెల్ చేయగలరు. మరి 1 నాటికల్ మైల్ అంటే ఎంత తెలుసా మీకు? అప్రాక్సిమేట్లీ 1.852 కిలోమీటర్స్ అని అర్థం. సముద్రాల్లో మనం దూరాన్ని నాటికల్ మైల్స్ లో లెక్కిస్తాం. ఇలా 12 నాటికల్ మైల్స్ మనం వెళ్తుంటే దీన్ని మనం ఏమంటాం తెలుసా? టెరిటోరియల్ జోన్ అనే పేరుతో పిలుచుకుంటాం. దీన్ని టెరిటోరియల్ జోన్ అంటే ప్రాంతీయ జోన్ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. 12 కాకుండా ఒకవేళ మనం 24 నాటికల్ మైల్స్ ట్రావెల్ చేసాం అనుకోండి, దీన్ని కంటిగ్యూస్ జోన్ అంటాం. ఇప్పుడు మీరు చూడండి, మీ ఎస్ఐపిసిలో కూడా కంటిగ్యూస్ జోన్ అని ఒకటి ఉంటుంది. మళ్ళీ మీరు దీన్ని తెలుగులో చేంజ్ చేయకండి, చాలా చండాలంగా ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ వరకు కేవలం మీరు మాత్రం వెళ్ళగలరు. ఇక్కడ వరకు ఆఫీసర్స్ వెళ్తారు, కోస్ట్ గార్డ్ కానీ నేవీ కానీ వాళ్ళు వెళ్తారు. ఇది కాకుండా కొంచెం 200 నాటికల్ మైల్స్ దూరంలోకి వెళ్తే దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్, అంటే తెలుగులో ప్రత్యేక ఆర్థిక మండలిగా మనం దీన్ని పిలుచుకుంటాం. ఇక్కడ దొరుకుతున్న ఎలాంటి సముద్ర సంపద అనేది మన దేశానికి చెందినట్టుగా మనం చూసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఇలాంటి ఒక ట్రీటీ మనకి ఎప్పుడు వచ్చిందంటే 1982లో వచ్చింది. కానీ ఇది అమలు అవడానికి మనకు పట్టిన సమయం 1994. ఇందులో ఉన్న ట్రీటీకి సంబంధించిన రూల్స్ అన్ని కూడా బైండింగ్ రూల్స్. మరి బైండింగ్ రూల్స్ అంటే ఇందులో మనం ఏం రాసుకున్నామో అవన్నీ కూడా ఇందులో సభ్య దేశాలు
తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా? తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే. మరి ఇప్పుడు ఏంటంటే చైనా కూడా ఇందులో ఒక మెంబరే. మరి ఇప్పుడు చైనా కూడా దీంట్లో తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఫిలిప్పీన్స్ ఏమంటే మాకు చాలా దగ్గరగా ఉంది ఇది. మా దేశం చెందింది మాత్రమే అన్నట్టుగా ఫిలిప్పీన్స్ చెప్తుంది. కానీ చైనాది మా తాతల ముత్తాతల కాలంకి చెందని చెప్తుంది. ఓకేనా? అలా ఇప్పుడు అన్క్లాస్ మళ్ళీ మన న్యూస్లోకి వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? 1982లో. కానీ ప్రపంచ దేశాలన్నీ రాటిఫికేషన్ చేసి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది మాత్రం 1994లో వచ్చింది. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా యుఎన్ క్లాస్ ప్రకారం చూసుకుంటే 12 నాటికల్ మైల్స్ ని టెరిటోరియల్ జోన్ అని, 24 నాటికల్ మైల్స్ ని కంటిగ్యూస్ జోన్ అని, 200 నాటికల్ మైల్స్ ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తున్నాం. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ తర్వాత కనబడుతున్న ప్రతి వాటర్ ని మనం హై సీస్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఏం సీస్? హై సీస్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఓకేనా? మరి ఇది చెప్పాలని లీగల్ గా ఇది మా దేశం దగ్గర ఉందని ఫిలిప్పీన్స్ వాదన. మరి ఫిలిప్పీన్స్ చూసుకుంటే ఫిలిప్పీన్స్ మొత్తం మనకి 3 ఐలాండ్ దేశం అండి. ఓకేనా? ఒక ఐలాండ్ పేరు మనకి లూజన్. ఓకేనా? ఒక ఐలాండ్ పేరు లూజన్. మరి రెండో ఐలాండ్ పేరు ఏంటంటే విసాయస్. ఓకేనా? మూడో ఐలాండ్ పేరు ఏంటంటే మిండనావో. ఓకేనా? ఈ 3 ఐలాండ్ సంబంధించిన దేశం. ఇది ఎక్స్క్లూజివ్ గా ఈ లూజన్ కి చాలా దగ్గరగా ఉంది. ఈ లూజన్ కి ఇక్కడ మన దగ్గర ఉన్న ఒక అటోల్ గా మనం దీన్ని చూసుకోవచ్చు. ఇవి గాయస్ ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ ఇచ్చుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఇలాంటి కంటెంట్ రెగ్యులర్ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కామెంట్ కింద కమెంట్ బాక్స్ ఖాళీ ఉంది కదా, ఒకటి పడేసేయండి. ఓకేనా? ఎస్, దిస్ ఇస్ యువర్ శ్రావణ్ సార్. ఐమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.